సో ఈరోజు మూవీ వచ్చేసి 'ది రాంగ్ మ్యాన్' డైరెక్టెడ్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇది కూడా. యాక్చువల్లీ ఒరిజినల్ స్టోరీ బేస్డ్ అని చెప్పారు. రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఇందులో వచ్చేసి ఒక నార్మల్ పర్సన్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు, రెగ్యులర్ డే టు డే జాబ్. అలాంటి సందర్భంలో అతను తనకు తెలియకుండా ఒక క్రైమ్లో ఇరుక్కుపోవడం. అంటే 90స్లో ఇది మనకి క్రైమ్ ఎవిడెన్స్ జస్ట్ పర్సన్ చూసిన విధానాన్ని బట్టే, స్పెసిఫిక్ ఎవిడెన్స్ లేని డేస్లో, ఫోటోగ్రఫీ కానీ వీడియో కానీ అలాంటివి లేని టైంలో, అలా క్యాప్చర్ అయిన డేస్లో ఎలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. ఎవిడెన్స్ అనేది క్లియర్గా లేకుండా ఒక పర్సన్ చెప్పిన దాని బేస్డే వాళ్ళు తీసుకుంటే అతన్ని క్రైమ్ నుంచి బయటికి రావడం ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఫోటోనో లేకుంటే వీడియోనో అట్లాంటి ఎవిడెన్స్ ఉంటాయి. అక్కడ ఆ టైంలో అలాంటివి లేవు కాబట్టి ఇంకా ఒక పర్సన్ ఏదైతే చెప్పినో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా కన్క్లూజన్స్కి వచ్చేస్తున్నాం అన్నమాట. అట్లాంటి సందర్భంలో ఒక నార్మల్ పర్సన్ ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు అతన్ని బయటకు తీసుకురావడం వల్ల బయటికి ఎలా వస్తాడనేది ఈ మూవీ. ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీ వచ్చేసి. రియల్గా అతను క్రైమ్ చేయలేదు మనకు తెలుస్తుంది. ఇప్పుడు తను అందులో ఇరుక్కుపోయినప్పుడు తను ఎలా ఫ్రీ అవుతాడు అనేది పెద్ద మెయిన్ ప్లాట్ అనమాట. ఇంతకుముందుకు వేరే మూవీస్లో చేశాడు, తను ఫిక్షనల్గా చేసిన స్టోరీస్. ఇది ఒరిజినల్ స్టోరీ అని స్పెసిఫిక్గా ఆల్ఫ్రెడ్ హిచ్కాకే చెప్పిండు. రియల్గా చెక్ చేసినా కానీ అలాంటి ఈవెంట్ జరగవచ్చు జనరల్గా కూడా. ఒకతని ప్లేస్లో ఇంకొకరు క్రైమ్లో పడిపోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఆఫ్ ది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. చాలా బాగుంటుంది మూవీ. ఎంజాయ్.